N9 TV Telugu News की स्वागतम। మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు। బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఉల్లిపాయలు 70 రూపాయలకి అమ్ముతా ఉన్నారు। ఒక దారుణమైన రేట్లు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి। వాళ్ళు మహాత్మా గాంధీ జయంతి రోజున వీళ్ళు మద్యం ఏర్లే పారే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు। సామాజిక భారమైన కూరగాయలు కేజీ 100 కాయగూరలు నశించాలి నిత్యావసర వస్తువులు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి। తగ్గించాలి నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు కరెంటు ఛార్జీలు అందుబాటులో ఎక్కువగా ఫ్రీగా పంచాలి। కిలో ఉల్లిపాయలంట 70 రూపాయలు అమ్ముతున్నారు। రైతు బజార్లో అమ్ముతున్నారు 40-50, కానీ స్టాక్ మద్యం ఏర్లై పారే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు। అమ్మకి నెల్లు నాన్నకి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అంటే గాంధీ గారికి వీళ్ళు ఇచ్చిన గొప్పతనం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అంటే మత్తు ఏర్లై పారే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు। ఈ నిత్యావసర వస్తువులు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతూ ఉన్నారు। మరి ఇంత దారుణంగా వస్తువులు, ఆయిల్, నిత్యావసర వస్తువులు, టమాటాలు, ఈ కొత్తిమీర కట్ట 40 రూపాయలు అంటున్నారు। 60 రూపాయలు అంట। అసలు ఈ రేట్లు ఎక్కడైనా చూసావా? ఎప్పుడైనా విన్నామా? 60 రూపాయలు కొత్తిమీర కట్ట రేటు। ఇదివరకు 5-10 రూపాయలు ఉండే కొత్తిమీర కట్ట ఇవాళ 60 రూపాయలు। అంటే కుటుంబాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ పక్కనేమో తాగేవాడిని ఇంకా తాగండి అని ఎంకరేజ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు। కల్లుల్లో దగ్గర 1 రూపాయి కూడా లేకుండా చేసే కార్యక్రమం చేశారు। ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమం ఏంటి?
ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఇవాళ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారికి 100 రోజులు కూటమి పరిపాలనలో తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఉచిత సిలిండర్లు అంటే చెప్పండి, ఉచిత సిలిండర్లు, ఫ్రీ బస్సు, రైతు భరోసా, తల్లికి వందనం, ఇలా మొత్తం అందరికి పంగనామాలు పెట్టి అదేవిధంగా పెన్షన్లు చాలా మంది కట్ చేస్తా ఉన్నారు. ఇది కాకుండా ఇంకొక బాంబు పేల్చనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు 2.5 లక్షల మంది వాలంటీర్లని మరి గాల్లో వదిలేసిన సందర్భాలు. అదేవిధంగా వైన్ షాపుల్లో పనిచేసే సుమారుగా 45-50 వేల మందిని మరి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి లాగేసిన పరిస్థితులు. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సుమారుగా 1000 మందిని నడి రోడ్డు మీదకి ఈడ్చేసిన పరిస్థితులు. ఇవాళ పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే రకంగా కరెంటు ఛార్జీలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంట్ అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచబోతూ ఉన్నారు. ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంది. అంటే మధ్యతరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా? ఆయన సూపర్ 6 హామీలు ఇచ్చాడు. ఏమైనా సూపర్ 6 హామీలు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. మీరు ఫ్రీ బస్ అన్నారు, సుమారుగా 100 రోజుల పైన అయింది, ఏమైంది? ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఏమైనాయి? తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? అక్క చెల్లెమ్మలకి 18,000, నీకు 1,500 అన్నారు, ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా? మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా, మరి అవి నెరవేర్చాలి. ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకి వినతి పత్రం కూడా ఇచ్చాం. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి. వీళ్ళు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో గాంధీ గారి సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి, వీళ్ళకి బుద్ధి రావాలి. ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తున్నాం. గాంధీ గారు జాతిపిత, అహింసావాది, వారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పనిచేస్తాము. గతంలో కూడా